వరి బీజం ఎందుకు వస్తుంది? వరి బీజంనే మన వాళ్ళు అంటారు బుడ్డ అంటారు, వైద్య భాషలో హైడ్రోసీల్ అంటాం. హైడ్రోసీల్ అనేది కారణం చెప్పడం ఎందుకు వస్తుంది, స్పష్టమైన కారణం తెలియదు. కానీ కొంతమందికి ట్రామా దెబ్బ తగడం వస్తుంది, నొక్కుపోయి ఎక్కడ దెబ్బ తగిలినప్పుడు ఫుట్బాల్ ఆడుతుంటారు, ఫుట్బాల్ తగిలినప్పుడు వచ్చి వాలీబాల్ ఆడుతున్నారు తగిలినప్పుడు, లేదా ఇంకోటి వాడుతూ క్రికెట్ బాల్ తగిలినప్పండి, ఆ ట్రామా వల్ల రావడం ఇన్ఫ్లమేషన్ దానివల్ల రావచ్చు. అలా వచ్చిన వాళ్ళు కొంతమంది కొద్దిపాటికి వస్తే కొద్దిపాటి ట్రామా అయితే తగ్గిపోతున్నానండి నేను ఒక వారం రోజులు 10 రోజులు. అలా కాకుండా కొంతమందికి కంటిన్యూ అయిపోతుంది, ఆ నీరు పెరగడం మొదలుతుంది. అలాగే మరి కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా దానివల్ల కూడా వస్తుంది. కొంత ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయగానే పోతుంది, కానీ కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ ఇనిషియేట్ చేసిన తర్వాత అది పెరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఫైలీరియా బోధకాలు వ్యాధి వస్తుంటారు సారా, ఆ బోధకాలు దానివల్ల కూడా దాని ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ ఎపిడమిడ్స్ ఉబ్బి దానివల్ల నీరు వస్తుంది. ఆరోగ్యం కూడా రావడం అవకాశం ఎక్కువగా మనకి తీసుకునేది. మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అలా మనం జిల్లాలు చూసిన ఆంధ్రాలో అక్కడ ఎక్కువ ఫైలేరియా ఉండేది. అక్కడ ఫైలేరియా ఉన్నప్పుడు హైడ్రోసిల్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కానీ వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ టెస్టిస్కి వచ్చి దానివల్ల రావడం ఉంటుంది అన్నమాట. అంచేత ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది. ఏమి లేకుండా వచ్చేది ఎక్కువ. మనకి ఎక్కువ మందికి మాత్రం కారణం అని చెప్పడం, కారణం ఏదంటే ఇది ఆటోమేటిక్గానే వస్తుంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కారణం అవుతే ఇంకా జబ్బులు కూడా అవుతాయి, కొన్ని టెస్టికులర్ డిసీజ్ ఉంటాయి దానివల్ల వస్తాయి. అదే చూసుకునే కారణం మనం ఏదైతే ముందు మనకి అవి హిస్టరీ బట్టి ముందు చికిత్స చూస్తాం, తగ్గితే పెద్దదిగా ఉంటే మాత్రం మందులతో తగ్గదు, తప్పకుండా ఆపరేషన్ చేసి తీరవలసిందే. కొంతమంది హైడ్రోసిల్ ఉంటే ఆ నీరు లాగుతారు, చాలా తప్పు. కొంచెం నీళ్ళు లాగేసి పోతుంది కదా, సూదేసి శరీరంలో నీళ్ళు లాగి ఆ పరిమాత ఇప్పుడు చెక్కింది. ఇన్ఫెక్షన్ సెప్టిసిమే వచ్చి ప్రాణం మీదకి వస్తుంది, అది గుర్తించండి. ఆ నాటు వైద్యులు కొంతమంది అలా లాగుతారు, నీకు ఆపరేషన్ లేకుండా బుడ్డకి చికిత్స అంటారు. ఇది మీనింగ్లెస్, చాలా తప్పు, చాలా చేయకూడదు. డాక్టర్ చూపించి అవసరం ఆపరేషన్ ఉంది, సింపుల్ ఆపరేషన్. దాని గురించి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఆ పనికిరానిటువంటి నాటు వైద్యాలు చేయించుకోకండి. డాక్టర్ చూపించి ఆపరేషన్ చేయించుకొని ఏమవుదు, వెరీ సింపుల్ ఆపరేషన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.